10th ప్రశ్న పేపర్ల లీక్ పై అసెంబ్లీలో సమాధానం ఇస్తున్నారు చంద్రబాబు. లైవ్ ద్వారా చూద్దాం. మంచి చేసినా కూడా మనకు కలిసి వస్తూ ఉంటాయి. అందుకే ఈ రెండు పెట్టుకున్న తర్వాత ఎవ్రీడే నేను ఒకటి ఆలోచిస్తూ ఉంటాను. ఊయామై నేనేంటి, నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నా పొజిషన్ ఏంటి, ఏం చేయాలి, అది ఎవ్రీడే మార్నింగ్ ఆ దిశ నేను మెడిటేషన్లో ఆలోచిస్తా. రెండోది, వేర్ ఐ కేమ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఏ స్థాయి నుంచి వచ్చాను, ఏమేం చేశాను అని గతాన్ని ఒకసారి నెమరు వేసుకుంటున్న దిశ. వేర్ ఐ ఆమ్ నౌ, ఇప్పుడు నేను ఎక్కడున్నాను అది కూడా ఒకసారి ఆలోచించుకుంటాను ఆ దిశ. అదే మరిగా దిశ, వాట్ ఈజ్ మై గోల్, నా జీవిత ఆశయం ఏంటి, ఏం సాధించాలనుకుంటున్నాను అనేది కూడా ఆలోచించుకుంటాను. అందుకనే దిశ ఊ యామ్ ఐ, వేర్ ఐఎమ్ ఫ్రమ్, వేర్ ఐఎమ్ నౌ, వాట్ ఈజ్ మై గోల్. ఈ నాలుగు ఎప్పుడు ఆలోచిస్తాను దిశ. అది ఆలోచించుకుంటూ ఎప్పటికప్పుడు మీరు చూస్తే గవర్నమెంట్ యొక్క గోల్ నేను చెప్పాను ఇంత మునుపు దిశ, దట్ ఈజ్ అవర్ గోల్. ఈ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగానే కాకుండా నేను చెప్పినట్టు అన్నీ కూడా రీఇటరేట్ చేస్తూ ఇది నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను దిశ. ఆంధ్రప్రదేశ్ హెల్తీ, ఇన్క్లూజివ్, పీస్ఫుల్, ప్రోగ్రెసివ్, ప్రాస్పరస్, గ్లోబలీ కాంపిటేటివ్ అండ్ హ్యాపీ స్టేట్. ఎవరైనా సరే దిశ ఎప్పుడో ఒకసారి చనిపోక తప్పదు, కానీ శాశ్వతంగా మనం చేసిన పనులే మిగులుతాయి. ఆ శాశ్వతంగా ఎన్టీ రామారావు లాంటి నాయకులను చూసాం, మహాత్మా గాంధీని చూసాం, అంబేద్కర్ని చూసాం. వారు చనిపోయారు కానీ శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉన్నారు. అలాంటి స్థానం కోసం నేను కూడా ఆలోచిస్తున్నాను దిశ. అంతేగాని నాకు కోరికలు లేవు, ఆశలు లేవు, ఆలోచన లేదు దిశ. అలాంటప్పుడు దిశ ఇలాంటి అపోజిషన్లో కూడా బాధేసిన తప్పదు. ఆక్యుపేషన్ రిజార్ట్ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో దిశ ఈరోజు మీకు అందరికి కూడా రేపు ఒక్కరోజు మనకు హాలిడే, నూతన సంవత్సరం, ఉగాది, తెలుగు ఉగాది. క్యాలెండర్ ఇయర్లో మనకు జనవరి 1 అయినా తెలుగు వారికి నూతన సంవత్సరం రేపు. ఈ నూతన సంవత్సరంలో ఈ అమరావతి కేంద్రంగా రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన భవిష్యత్తు తెలుగు వారికి ఉండాలని, భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని, మీరు మీ కుటుంబానికి అన్ని విధాల భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని. ఉగాది రోజు దిశ ఇది ఒక మంచి అనుభూతి కూడా మనందరికీ. అన్ని రుచులు కలుపుకొని పోయే రోజు దిశ. అందుకని మనం ఉగాది పచ్చడి మీరు చూస్తే 6 రుచుల్ని మిక్స్ చేసి అందులోనే ఒక మెసేజ్ ఉంది దిశ. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కోపాలు వస్తాయి, ఇలాంటి అపోజిషన్ ఉంటుంది, దాంతో కూడా బతకాలి, ఉండాలి. తిడతారు, తిట్టించుకోవాలి. అట్లని చెప్పి మనం కూడా తిడితే వాళ్ళకి ఎక్కువైపోతాం. తిట్టకుండా ఉండడానికి భగవంతుడిని ఎప్పటికప్పుడు మనకు శక్తిని ఇమ్మని చెప్పి కోరుకుంటూ మళ్ళా కూర్చోవాలి. నాకు ఒకసారి అనిపిస్తుంది దేశ, అప్పుడప్పుడు మిమ్మల్ని కోరేవాడిని. వాళ్ళు ఏమన్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత మునుపు రామకృష్ణ గారు పెట్టారు, రెడ్ లైన్ పెట్టారు. ఆ రెడ్ లైన్ పెడితే కొంచెం సేఫ్గానే ఉంటారు ఈ జోన్ అని చెప్పి అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి దిశ. ఏదేమైనా రేపు మన సాంప్రదాయాలు ఉన్నతమైన సాంప్రదాయాలు ఉన్నాయి. మన సంస్కృతి బ్రహ్మాండమైన సంస్కృతి. అలాంటి సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన జాతి మంది. అదే మరిగా రేపు అది ఒక కోయిన్సిడెన్స్ దిశ. ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజు కూడా 29వ తారీఖు, దట్ ఈస్ మార్చి 29. తెలుగు ఉగాది కూడా మార్చి 29. ఈ రెండు కోయిన్సిడెన్స్ అయినా